అసలు ఈ హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఎవరు? ఈ హౌతీస్ అనేవాళ్ళు యెమెన్ లో జైదీ షియా గ్రూప్ అన్నమాట. యెమెన్ దేశంలో దాదాపు 65% మంది సున్నీలు ఉంటారు. 33-34% మంది జైదీ షియాలు ఉంటారన్నమాట. అయితే ఈ జైదీ హక్కుల కోసం స్టార్ట్ అయిందే హౌతీ మిలిటెంట్ గ్రూప్. తర్వాత ఈ హౌతీ మిలిటెంట్ గ్రూప్ హమాస్ తో, హెజ్బుల్లాతో చాలా క్లోజ్ అయింది. వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారన్నమాట. ఇప్పుడు హమాస్ కి సంఘీభావంగా ఇజ్రాయెల్ పైన దాడులు దిగుతుంది హౌతీ అన్నమాట. అదే విధంగా రెడ్ సీ లో కూడా హౌతీ రెబల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ. ఈ హౌతీ రెబల్స్ రెడ్ సీ లోంచి పాస్ అవుతున్న పెద్ద పెద్ద షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ షిప్స్ కానీ, వెస్టర్న్ షిప్స్ కానీ వీటి మీద అటాక్ చేస్తున్నారు అనమాట. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెడ్ సీ, ఎర్ర సముద్రం అనేది మేజర్ షిప్పింగ్ ఏరియా. మెడిటరేనియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్ రావడానికి ఇది చాలా షార్ట్ కట్ అన్నమాట. ముఖ్యంగా సూయజ్ కెనాల్ దాటుకుని వచ్చే షిప్స్ అన్ని కూడా ఈ ప్రయాణం ద్వారానే వస్తాయి. మామూలుగా పాత రోజుల్లో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది, ఆఫ్రికా నుంచి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ గా హిందూ మహాసముద్రానికి వచ్చేయచ్చు అనమాట. చాలా ఈజీగా ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ జరుగుద్ది. అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ సీ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్.